సార్ నమస్తే సార్, నా పేరు కిషోర్ అండి. నేను తుని సీతారాంపూర్లో నివాసం ఉంటున్నాను. నా వ్యాపారం వచ్చి నేను మెయిన్ రోడ్లో సూర్యరావు అండ్ సన్స్ వస్త్ర వ్యాపారం చేస్తున్నాను సార్. గత కొన్ని సంవత్సరాలుగా ఒక 50-60 సంవత్సరాలు పైబడిగా మేము అందులో మా తాత ముత్తాతల నుంచి మా వ్యాపారం చేస్తున్నాం సార్. ఈరోజు ఏం జరిగిందంటే గత కొన్ని రోజుల నుంచి మాకు కొద్దిగా స్లాబ్ లీక్ అవుతుంది సార్, వాటర్ అది. సో అందుకని రానున్నది వర్షాకాలం కాబట్టి దాన్ని రిపేర్ చేయించుకుందామని చెప్పి చిన్న మరమ్మతులు చేయించుకున్నాం సార్. దీని గురించి అర్జున్ గారు, నెక్స్ట్ ఆయన వెనకాల ఉన్న హెచ్ఎంటీవీ అర్జున్ గారు, దేవవరపు అర్జున్ గారు, హెచ్ఎంటీవీ రిలేకర్, ఆయన అసిస్టెంట్ సాగర్ వచ్చి మాకు డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది సార్. డబ్బులు మేము ఆల్రెడీ ఎందుకులే ఇవన్నీ తలకే నొప్పి ఎందుకు అని చెప్పి ఆల్రెడీ ఎంతో కొంత వ్యవహారం చేద్దామని చెప్పి ఆయనకి ఒక 30,000 ఇచ్చాం సార్. ఇది కాదు అని చెప్పి మాకు ₹1,00,000 కావాలని చెప్పి ఆయన డబ్బులు డిమాండ్ చేస్తున్నారు సార్. అంతే మేము ఇచ్చుకోవాలని చెప్పి పోలీసు వాళ్ళని ఆశ్రయించి మమ్మల్ని ఏదో దీని నుంచి పైకి కోలుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. ఇది బుధవారం నిన్న ఏ రోజు సార్? నిన్న ఆదివారం సార్, శనివారం నాడు జరిగింది సార్. తీసుకున్నాక బాధ ఏంటి సార్ తీసుకుని సార్. వర్షాలు అవి కొద్దిగా పడుతున్నాయని చెప్పి వాటర్ కొద్దిగా లీకేజ్ ఉన్నా సార్. దాని చిన్నగా స్లాబ్ రిపేర్ చేయించారు, మరమ్మతులు చేయించుకున్నాం సార్. దీనికోసం ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ మీరు ఎలా చేయించుకున్నారు అని చెప్పి అర్జున్ గారు ఆయన ఫోన్ చేయించుకుని. ఎవరు అర్జున్ గారు? హెచ్ఎంటీవీ రిపోర్టర్ గారు, దేవవరపు అర్జున్ వచ్చి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. అప్పటికే ఆయనకు 30,000 ఇచ్చాము. కాదు నాకు ఇంకా కావాలని చెప్పి ₹1,00,000 సార్ నాకు సార్ తెలియజేసి యాక్షన్ తీసుకోవాలని. ఈ షాప్ ఎవరు ఎన్ని మీటర్లు మీది లీజు సంబంధించిన ఎన్ని ఉన్నాయో లేదుగా ఎంతకాలం తీసుకుని? మేము గత మా తాత ముత్తాతలు ఆల్మోస్ట్ 1968 నుంచి మేము అక్కడే ఉంటాం సార్, అక్కడే వ్యాపారం చేసుకుంటాం. చాలా దారుణంగా ఉన్నాం సార్, చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ ఆ ఫోన్ చేసి. సరే అండి తీసుకుంటాం. డబ్బులు ఇచ్చారన్నారు ఎంత మొన్న జరిగింది సార్. రేట్లు కూడా రాయవలసింది. సరే నడుచుకుంటూ వచ్చాను.